Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Gaura Hare Ram Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna Om Ajnanatimiram Dasya ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे यो अंतसुको अंतरा रामा स्तधान्तर्योतिरेव यः स योगी ब्रह्म निर्वाणं బ్రహ్మభూతోదిగస్యతి. అంతరంగమందే ఆనందమును కలిగిన వాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి అనబడను. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. ఇక్కడ చాలా సందర్భాల్లో జనసామాన్యానికి కలిగేటువంటి సందేహం ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏ టెక్నాలజీ లేనప్పుడు
భరత భూమి ఎంత శాంతికి నిలయంగా ఉండింది. చరిత్ర చూడండి. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే శాంతి కావాలా అంటే ఖచ్చితంగా భరత భూమికి రావాలా అన్నటువంటి భావన ఉండింది. అప్పుడు ఉన్నది, ఇప్పుడు లేనిది. అప్పుడు ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన వల్ల భగవంతుని యొక్క సేవలో భక్తుడు నిమగ్నం కావడం వల్ల ఆత్మారామం, ఆ యొక్క ఆనందాన్ని ఆత్మలో పొందేటువంటి వాడు, బాహ్యంలో కాదనమాట. ఈరోజు ఆధ్యాత్మిక చింతన కరువవడం వల్ల బాహ్యంలో ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు. దానివల్ల ఏమవుతూ ఉంది అంటే ఇటువంటి అశాంతి వాతావరణం సమాజం అంతా నిండుకునిందనమాట. ఎవరైతే ఆత్మస్థితిలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో అతనిలో ఖచ్చితంగా ఈ ప్రాపంచికమైనటువంటి ధోరణులు, హింసా ప్రవృత్తి, వికృతమైనటువంటి ఆలోచనలు ఇటువంటివన్నీ కలగవు. ఆ భగవంతుని యొక్క సేవలో అతనెంతో రమిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని అతను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ప్రతి అడుగులో కూడా ఆధ్యాత్మిక జీవితం అంత ఆనందం ఉంటుంది. అంత ఆనందంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా పాపకృత్యాలు చేసేటువంటి పోకడలకి అతను పోయేటువంటి పరిస్థితే ఉండదన్నమాట. ప్రస్తుతం ఏంటి అంటే ఆ ఆత్మారామం, ఆ యొక్క ఆత్మస్థితిలో ఆనందాన్ని పొందలేని దానివల్ల, ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలియని దానివల్ల ఆడు రకరకాలైనటువంటి వికృత చేష్టలకు మానవుడు అలవాటు పడుతూ ఉన్నాడనమాట. సో అందువల్ల ఆధ్యాత్మిక చింతన మనిషి యొక్క చైతన్యాన్ని పవిత్రంగా ఉంచి ధర్మంగా అతను జీవితం గడిపేటట్టుగా చేస్తుంది. అప్పుడు సమాజంలో శాంతి అన్నటువంటిది, ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రవర్తిస్తే ఇంక సమాజంలో అశాంతి అన్నటువంటిది ఏం లేదు. చాలామంది ఇంకోటి కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఈ ధర్మ ప్రచారం వీటన్నిటికన్నా బదులు ఏదో తిండి లేని వాడికి తిండి పెట్టచ్చు కదా, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వచ్చు కదా, ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. ప్రభుపాదుల వారు పూణేకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి ఒక ధనికుడు వస్తాడనమాట. ఆయన కూడా ఇటువంటి ప్రశ్నే అడుగుతాడు, మీరు ఈ ధర్మం, భగవద్గీత ఇవన్నీ ప్రచారం చేసేదానికి బదులు ఏదన్నా తిండి లేని వాడికి తిండి పెట్టచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మీరు ఒకసారి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళారు, ఆయనతోటి కొన్ని రోజులు గడిపారు, ఆయన మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, మీరు తిరిగి మీ ఊరికి వచ్చేశారు. ఒకరోజు మీరు వీధిలో వెళ్తూ ఉంటే ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త యొక్క కుమారుడు తప్పతాగిన మైకంలో చింపిరి దుస్తులతోటి, దుస్తులు చినిగిపోయి ఉన్నాయి, ఆడు చాలా దుర్భరమైనటువంటి స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్నాడనమాట. మీరు నిజంగా అతనికి సహాయం చేయాలంటే ఆ రోజుకి భోజనం పెట్టడమా, లేకపోతే మంచి దుస్తులు ఇవ్వడమా, లేకపోతే అతనికి ఏదైనా మంచిగా స్నానం చేయించడమా, ఇవే నిజమైనటువంటి అతని సమస్యను పరిష్కరించేటువంటి పనులు? లేకపోతే అతన్ని మీతోటి మీ ఇంటికి తీసుకుని వచ్చి అతనికి మత్తు దిగిన తర్వాత అతని యొక్క తండ్రి యొక్క విశిష్టతను తెలియపరిచి అతని యొక్క తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి అతన్ని అప్పగించడం, ఏది ఉత్తమమైనటువంటి పని? మనందరం కూడా ఆ భగవంతుని యొక్క బిడ్డలం, ఆయన్ను కాదని ఇక్కడికి వచ్చి అల్లాడుతూ ఉన్నాం. నిజమైనటువంటి సేవ అన్నటువంటిది వ్యక్తికి ఏది అంటే ఆ నిజమైనటువంటి తండ్రి గురించి తెలియపరిచి ఆ తండ్రి దగ్గరికి మనల్ని చేర్చడం అన్నటువంటిది ఉత్తమమైనటువంటి సేవ. ఏదో అప్పటికప్పుడు భోజనం పెట్టడమో బట్ట ఇవ్వడమో కాదు, అది అంతటితో సమస్య పరిష్కరింపబడదు. సమస్య పరిష్కరింపబడాలా అంటే ఆ నిజమైనటువంటి తండ్రి, ఆయన దగ్గర కొరత అన్నటువంటిది ఏమీ లేదు. ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గరికి ఈ కుమారుని చేరిస్తే వీడికి తిండికి, బట్టకు, దేనికి లోటు లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అదే రకంగా దేవదేవుడు అన్నీ మనకి ఇవ్వగలడు. ఆయన నుంచి తప్పిపోయి ఈ భౌతిక జగత్తుకు వచ్చి మనం ఇక్కడ పడి అల్లాడుతూ ఉన్నాం అన్నమాట. సో మనం చేసేటువంటి కార్యం ఏంటి అంటే ఆ భగవంతుని దగ్గరికి చేరుకునేటువంటి మార్గాన్ని
మానవాళికి చూపిస్తూ ఉన్నాము. ప్రాపంచికమైనటువంటి సహాయం అన్నటువంటిది అది అశాశ్వతమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటి సహాయం, ఈరోజు ఒకడు తిండి లేకుండా ఉన్నాడు, బట్ట లేకుండా ఉన్నాడు. కారణం ఏంటి? వాడు ఎంతోమంది తిండి తీసేశాడు ఎన్నో జన్మలుగా, అందుకని ఈరోజు తిండి లేకుండా ఉన్నాడు. ఎంతోమంది బట్టలు తీసేశాడు, అందుకని బట్టలు లేకుండా ఉన్నాడు. ధర్మం వాడికి తెలియపరిచి ధర్మంగా నడుచుకునేటట్టు చేసి పాపం వాడు చేయకుండా మనం చేసినట్లయితే అప్పుడు వాడికి తిండి భగవంతుడు ఇస్తాడు, బట్టలు భగవంతుడు ఇస్తాడు, గూడు భగవంతుడు ఇస్తాడు, అన్ని భగవంతుడు ఇస్తాడు. మనమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటి పని అదనమాట సాధువులుగా. సో అందువల్ల ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అతను ఆత్మానందాన్ని లోపలే పొందుతూ ఉన్నాడు కాబట్టి వాడు నిజమైనటువంటి యోగి. యోగీశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో సంపూర్ణంగా తాను కైంకర్యం చేసుకున్నవాడే నిజమైనటువంటి యోగి అయ్యేదానికి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడడు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలా. అట్లా స్థిరమైనటువంటి వ్యక్తి భగవంతుడు, అటువంటి యోగి భగవంతుని యొక్క దృష్టినే ఆకర్షిస్తాడనమాట. అట్లా కాకుండా ఇంద్రియ భోగాల కోసం వెంపర్లాడేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందడు, ఆనందాన్ని పొందడు. ప్రాపంచిక ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది ఇప్పుడు దుఃఖాలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఇప్పుడు ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది ఏం చేస్తుంది? మనిషి పాపం చేసేటట్టుగా ప్రేరణ కల్పిస్తుందన్నమాట. ఇప్పుడు తిండి లేని వాడికి, బట్ట లేని వాడికి ఆ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. వాడు ఎంతోమందికి అటువంటి దుఃఖాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అటువంటి దుర్భరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ప్రాపంచికంగా ఇంద్రియ సుఖాలను అనుభవించాలన్నటువంటి భావన ఖచ్చితంగా మనిషిలో పాపభూయిష్టమైనటువంటి ప్రేరణ కల్పిస్తుందన్నమాట. ఈరోజు అందుకే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో రోజు రోజుకి అటువంటి భావన పెరిగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన రోజు రోజుకి కరువు అవుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన కరువు అవ్వడము, ఇటువంటి భావనలు పెరిగిపోవడము అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు ఇటువంటి భావనలు సమాజంలో తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక భావనలు తగ్గిపోవడం వల్ల ఇటువంటి ప్రాపంచికమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రేరణలు మనుషుల్లో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి వ్యక్తి మనం చరిత్రలో చూడొచ్చు. రావణాసురుడు ఆ ఇంద్రియ భోగ భావన వల్ల తన యొక్క వంశం, దేశం మొత్తం లంక పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఒక్క వ్యక్తిలో కలిగినటువంటి వికృత చేష్టల వల్ల, వికృత భావనల వల్ల సర్వనాశనం అయిపోయాడనమాట. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఆ ఇంద్రియ భోగానికి బానిసైనప్పుడు ఖచ్చితంగా వాడు పతనం అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని చరిత్రలో తమాషా అయినటువంటి ఒక కథ ఒకటి ఉంది. అదేంటి అంటే, పెళ్లి జరుగుతూ ఉందంట ఒక పెద్ద పులికి. అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆ పెళ్లి కార్యక్రమానికి వచ్చాయంట. ఒక పిల్లి ఆ పులి దంపతులు, కొత్తగా వివాహమైనటువంటి పులి దంపతుల ముందు పిల్లి గంతులు వేస్తూ వెటకారంగా అటు ఇటు ఎగురుతూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఏమనుకున్నాయి అంటే, అరే పులి వివాహం జరుగుతూ ఉంటే ఇంత వైభవంగా పిల్లి గంతులు వేస్తూ ఈ రకంగా వెటకారంగా ఇక్కడ ఈ చేష్టలన్నీ చేస్తూ ఉంది, పులికి గాని ఆగ్రహం వస్తే ఈ పిల్లి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆ జంతువులన్నీ అనుకుంటూ ఉన్నాయంట. అవి అనుకున్నట్టుగానే పులికి నిజంగానే ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి, ఏ పిల్లి, ఇంత వైభవంగా నా వివాహం జరుగుతూ ఉంటే నువ్వు పిల్లిగంతులు వేస్తావా? నేనేం చేస్తానో చూడు అని చెప్పనిందంట. అప్పుడు ఈ లోపల పిల్లి ఏమనిందంటే, నువ్వేం మాట్లాడద్దు, ఆపు చాలు, కానీ పెళ్ళికి ముందు నేను కూడా పులినే, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను కూడా పిల్లిని అయిపోయాను అని చెప్పిందంట. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పులి లాంటి వ్యక్తి కూడా పిల్లి అయిపోతాడు. సో ఈ ఇంద్రియ భోగమైనటువంటి భావన అన్నటువంటిది, రావణాసురుడు అంత గొప్ప రాక్షసుడు సీతమ్మ తల్లి ఇంద్రియ భోగ భావనతోటి అపహరించడం వల్ల అతని యొక్క స్థితి ఎంత నీచానికి దిగజారింది అన్నటువంటిది మనం గుర్తించవచ్చు అన్నమాట. సో అందువల్ల అదే పవిత్రమైనటువంటి ఆ ఆత్మస్థితిలో పరమాత్మ సేవలో కైంకర్యమై
ఆనందం పొందేటువంటి వ్యక్తి చరిత్రలో కీర్తింపబడతాడు. జగన్నాథపురి దగ్గరలో ఒక చిన్న గ్రామంలో పద్మ అన్నటువంటి 6-7 సంవత్సరాల బాలిక ఉంటుంది. ఆమె ఒక రైతు యొక్క కుమార్తె. ఆ రైతు పొలంలో వంకాయల యొక్క పంట వేసుంటాడు. ఆమె వంకాయలు కోస్తూ ఆ జయదేవ గోస్వామి యొక్క గీత గోవిందం మధురంగా పాడుతూ ఉంటే ఆమె యొక్క మధుర కీర్తన ఎంత ఆకర్షణీయంగా ఉంది అంటే పూరీ మందిరంలో ఉన్నటువంటి భగవంతుడు సాక్షాత్తు జగన్నాథుడు ఆయన వచ్చేసాడనమాట. ఆమె పాడుతూ ఉంటే ఆమెను అనుసరిస్తూ ఆ కీర్తన వింటూ తన్మయత్వంలో జగన్నాథుడు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక ముళ్ళ చెట్టు జగన్నాథుని యొక్క కండువాని గుచ్చుకునింది. ఆ కండువా కింద జారి పడిపోయింది అంగవస్త్రం. తర్వాత ఆయన దోవతి ముళ్ళ చెట్టుకు చిక్కుకొని అది చిరిగిపోయింది. కానీ భగవంతుడు వీటినేమీ గమనించట్లేదు. ఆ పద్మ ఆ గీత గోవిందం పాడుతూ ఉంటే తన్మయత్వంతో భగవంతుడు ఆమె వెనకాల అనుసరిస్తూ పోతూ ఉన్నాడనమాట. అంటే చూడండి, ఇంద్రియభోగ వాంఛ పులి లాంటిది కూడా పిల్లైపోతుంది. పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం, ఆ భక్తి ఉన్నటువంటి వాళ్ళు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడినే దృష్టినే ఆకర్షిస్తారనమాట. చివరిగా భగవంతుడు ఆ కీర్తనంతా అయిపోయిన తర్వాత మందిరానికి వెళ్ళిపోతే అర్చకులు మందిరంలో దర్శనం తెరిచినప్పుడు భగవంతుని యొక్క అంగవస్త్రం లేదు, దోవతి అంతా చిరిగిపోయింది. ఏదో అపచారం జరిగింది అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నవించుకుంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే, ఈ అపచారానికి కారణాలు ఎవరో గుర్తించండి అని చెప్పి భగవంతుడి దగ్గరికి వచ్చి, జగన్నాథ ఈ అపచారం ఎట్లా జరిగిందయ్యా అని చెప్పి అన్నప్పుడు జగన్నాథ స్వామి ఏమంటాడు అంటే, ఈ అపచారం చేసినటువంటి అపరాధిని పట్టుకొని తక్షణమే ఇక్కడికి తీసుకొని రండి, ఎవరనేది నేను చెప్తాను. పలాని ఊర్లో ఉన్నటువంటి ఆ రైతు యొక్క కుమార్తె పద్మ, ఈమె అపరాధి. గీత గోవిందం ఎంతో మధురంగా పాడేసరికి నేను ఇక్కడ ఉండలేకపోయాను, ఆ కీర్తన వినడానికి అక్కడికి వెళ్ళిపోయాను. ఆమె వెనకాల తిరుగుతూ ఉంటే ముళ్ళ చెట్లు నా దోవతికి చిక్కుకొని చిరిగిపోయింది, అంగవస్త్రం జారి పడిపోయింది. ఆమె నిజమైన అపరాధి, ఆమెను తీసుకొని వచ్చి శిక్ష విధించాలా అన్నారు. అప్పుడు రాజుగారు సైనికుల్ని ఆదేశించారు. ఆ రైతు యొక్క కుమార్తె పద్మను తీసుకుని రావడం జరుగుతుంది. అప్పుడు జగన్నాథుడితో రాజు అంటాడు, ఈమెకు ఏమి శిక్ష విధించాలా స్వామి అంటే, అప్పుడు భగవంతుడు అంటాడు, రోజు ఈ మందిరంలోనే ఈమె వచ్చి నా ఆనందం కోసం గీత గోవిందను పాడేటట్లుగా ఆమెకు ఆజ్ఞాపించండి, ఆమెకి ఇదే శిక్ష అని చెప్పి జగన్నాథుడు చెప్తాడు. అంటే ఆ పద్మ పాడేటువంటి ఆ మధురమైనటువంటి గీత గోవిందాన్ని భగవంతుడు రోజు వినాలన్నటువంటి ఆశతోటి ఆమెకు అటువంటి శిక్షను ఇవ్వమని చెప్పి ఆదేశిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే, ఆ పవిత్రత అన్నటువంటిది ఉంటే ఆ భగవంతుడు ఆ పవిత్రత ఉన్నటువంటి వ్యక్తుల వెనకాల అనుసరిస్తాడు. అటువంటి వ్యక్తులు ఈ ప్రాపంచికమైన సుఖాల కోసం ప్రాకులాడరు. ఇంకొక సందర్భం చూస్తాం. శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆయన శ్రీరంగానికి దగ్గరలో ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి కొన్ని వేల మంది శిష్యులతోటి దర్శనానికి వెళ్ళారంట. అది కృష్ణ మందిరం. భగవంతుడు రామాంజుల వారు మందిరంలోకి ప్రవేశిస్తుండగా గర్భగుడిలో నుంచి భగవంతుడు పరిగెట్టుకుంటూ ఎదురు వెళ్ళి రామాంజుల వారితో అంటూ ఉన్నారంట, హే రామానుజ, నేను కృష్ణుడిగా అవతరించాను, గీతను బోధించాను, ఇంతమంది భక్తులు తయారు కాలేదయ్యా. దశావతారాలు ఎత్తాను, ఇంతమంది భక్తులు తయారు కాలేదు, మరి ఎట్లయ్యా నువ్వు వీళ్ళందరినీ భక్తులుగా చేస్తున్నావు అన్నాడంట. అప్పుడు రామాంజుల వారు భగవంతుడితో అంటున్నారు, ఏమయ్యా స్వామి, ఒక గురువుని ప్రశ్నించేటువంటి పద్ధతి ఇదేనా అన్నాడు. అంటే చూడండి, పవిత్రత అనేది ఉంటే భగవంతుని కూడా మనం డిమాండ్ చేయొచ్చు. ఆయన ఏమంటున్నాడు, గురువుని ప్రశ్నించేటువంటి పద్ధతి ఇదేనంటయ్యా అని చెప్పి భగవంతుడిని అంటే, భగవంతుడు ఏమంటున్నాడు, హే రామానుజ క్షమించు అని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఒక సింహాసనం ఒకటి ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద రామాంజుల వారిని కూర్చుండబెట్టి ఇప్పుడు అడగచ్చా ప్రశ్న అన్నాడంట. అప్పుడు రామాంజుల వారు ఏమంటున్నారంటే, అడగండి అన్నాడంట. ఎట్లయ్యా వీళ్ళందరినీ భక్తులుగా చేస్తున్నావంటే, దగ్గరకు రండి స్వామి చెప్తానన్నాడంట. దగ్గరకు వచ్చినప్పుడు చెవులో రామాంజుల వారు ఏమంటున్నారంటే, ఓం నమో నారాయణ అన్నారంట. భగవంతుడు అన్నాడు, ఇది నా నామం అన్నాడు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఏమంటున్నారంటే, స్వామి మీ నామం యొక్క శక్తి మీకు కూడా తెలీదు, ఈ నామం చెప్పే వీళ్ళందరినీ భక్తులుగా చేశానయ్యా అన్నాడంట. శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆ నారాయణ మంత్రం చేసి భరత భూమిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ భగవద్భక్తులుగా చేస్తే, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేసి విశ్వవ్యాప్తంగా వాసుదేవ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశారు.
ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ కృష్ణనామ సంకీర్తనలో ఆనందాన్ని పొందేటట్టుగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క నామాన్ని వితరణ చేసి వాళ్ళందరినీ భక్తులుగా చేశారన్నమాట. అదే కొండ మీద అనంతాళ్వార్ ఒకరోజు, అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, పవిత్రత అన్నటువంటిది ఉంటే భగవంతుణ్ణి కూడా శాసించేటువంటి స్థితికి భక్తుడు వెళ్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి చెప్తూ ఉన్నాను. అటువంటి భగవద్భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడడు. ఆ ఆత్మారామం లోపల ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తికి ప్రాపంచిక సుఖాలన్నీ కూడా తుచ్చంగా భావిస్తాడనమాట. అటువంటి వ్యక్తి భగవంతుడే తన ఆధీనంలో ఉంచుకునేటటువంటి పరిస్థితి అన్నమాట. అనంతాళ్వార్ ఆయన ఒకరోజు భగవంతునికి మాల కుడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆ అనంతాళ్వార్ తోటి పిలుచుకురమ్మని చెప్పి, అనంతాళ్వార్ని పిలుచుకురమ్మని చెప్పి అక్కడ ఒక అర్చకుడికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ అర్చకుడు వచ్చి, స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారు అనంత అంటే, అనంతాళ్వారు ఏమన్నారు అంటే, మాల కుట్టిన తర్వాత వస్తానని చెప్పండి స్వామికి అన్నాడు. భగవంతుడు దానికి ఆగ్రహించి అనంతాళ్వారు మాల తయారు చేసుకుని వెళ్ళినప్పుడు అనంతాళ్వారితో భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను పిలిచినప్పుడు రావా, నీ మాల వద్దు, నువ్వు వద్దు, అసలు ఈ కొండ మీద ఉండద్దు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అనంతాళ్వారు ఏమంటున్నాడో తెలుసా, ఏమయ్యా మీరేమన్నా చెప్తే నేను కొండ మీదకి వచ్చానా? రామాంజుల వారు గురువు గారు పంపించారు నాకు ఇక్కడికి మీకు సేవ చేయమని చెప్పి, ఆయన తిరిగి వచ్చేయమంటే వెళ్తాను కానీ మీరు చెప్తే వెళ్ళను. అయినా మీరెవరయ్యా నన్ను వెళ్ళమని చెప్పడానికి? ఈ కొండ ఏమన్నా మీదనుకుంటున్నారా? ఇది వరాహస్వామిది, మీరు కూడా అద్దెకుంటున్నారు, నేను అద్దెకుండేవాడు లాంటి వాడిని. ఒక టెనెంట్ ఇంకో టెనెంట్ ఖాళీ చేయమని చెప్పడానికి అధికారం ఎక్కడుందయ్యా అన్నాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి వీడిని ఒక్క మాట అంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడే అని చెప్పి, ఏం కాపయి మాలే కదా వేసుకోవాలని చెప్పి ఆయన స్వహస్తాలతో మాల తీసుకుని వేసేసుకున్నాడంట. అదే భగవంతుడు ఒకసారి అనంతాళ్వారు పెంచినటువంటి వనంలోకి వెళ్ళి అక్కడ పూసినటువంటి పుష్పాలను ఒక్కొక్క పుష్పం కోసి అమ్మవారి జడలో పెడుతూ ఉన్నాడంట. ఇంకొక పుష్పం చూసి ఇది బాగుందని చెప్పి అది పారవేసి ఇంకో పుష్పాన్ని పెడుతున్నాడంట. ఈ రకంగా చాలా పుష్పాలన్నీ కోసేసి ఉదయం అనంతాళ్వారు ఆ పుష్పాలు సేకరించడానికి చెట్ల దగ్గరికి వెళ్ళేసరికి పూలన్నీ కూడా కింద తుంచేయబడి ఉన్నాయన్నమాట. ఆయన ఆగ్రహించాడు. ఒకరోజు చూశాడు, రెండో రోజు చూశాడు, మూడో రోజు ఈ దొంగలెవరో వీళ్ళని కట్టేయాలా అని చెప్పి రాత్రి పొన్న చెట్టు కింద పెద్ద తాడు పట్టుకొని దాగున్నాడనమాట. చీకట్లో భగవంతుడు అమ్మవారు వచ్చారు. విహరిస్తూ ఆ పుష్పాలన్నీ కోసి అమ్మవారి జడలో పెడుతూ ఉంటే అనంతాళ్వారు వెనక నుంచి వెళ్ళి ఇద్దరిని గట్టిగా పట్టుకొని, ఓ ఈ దొంగల్లారా, మీరా దొంగలు, నేను ఎవరు దొంగతనం చేస్తున్నారా అని చెప్పి ఈరోజు కాచుకొని ఉన్నాను. అయినా కానీ మీరు దొంగలెవరో చూడ్డానికి ఇప్పుడు చీకటిగా ఉంది, ఈ పొన్న చెట్టు కట్టేస్తాను, ఉదయంతో మీ ముఖాలు చూసి మీకు శిక్ష పడేటట్టు చేస్తానని చెప్పి భగవంతుణ్ణి అమ్మవారిని పొన్న చెట్టు కట్టేశాడంట అనంతాళ్వారు. ఉదయంతో సుప్రభాత సమయంలో స్వామివారు అక్కడ సుప్రభాతం పాడుతూ ఉంటే అమ్మవారిని అక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే వక్షస్థలంలో అమ్మవారు లేరు. అక్కడ అర్చకులందరూ కూడా దర్శనంలో అది చూసి అమ్మవారు ఏమైంది అంటే, అప్పుడు భగవంతుడు చెప్పాడంట, విహరించడానికి అనంతుని యొక్క వనానికి వెళ్తే పూలవనానికి అక్కడ మేమేదో పూలు కోస్తూ ఉంటే దొంగలమని చెప్పి అనంతాళ్వారు మమ్మల్ని ఇద్దరిని కట్టేశాడు, సుప్రభాతం జరుగుతూ ఉందని నేను వచ్చేసాను, అమ్మవారిని అక్కడే వదిలేశాను అని చెప్పి స్వామివారు చెప్పారంట. అప్పుడు అందరూ కూడా వెళ్ళినప్పుడు అప్పుడు అనంతాళ్వారు అప్పటికి అమ్మవారితో ఏమంటున్నారు అంటే, ఏమ్మా ఎందుకమ్మా ఈ పూలన్నీ కోస్తున్నారు, ఇది స్వామి కైంకర్యం కోసం కదా ఉంది, ఎందుకు తల్లి ఇవన్నీ కోశారు అని చెప్పి దండిస్తున్నాడంట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా తప్పేం లేదయ్యా, మా ఆయన యొక్క ఆనందం కోసం నాకు కోసి పెట్టాడు, నా తప్పేం లేదు అని చెప్పి అమ్మవారు చెప్తున్నారంట. మీ ఆయనకు బుద్ధి చెప్పేటువంటి బాధ్యత నీకు లేదంటమ్మా అని చెప్పి దండిస్తూ ఉన్నాడంట. ఈ లోపల అర్చకులు పరిగెట్టుకుంటూ వచ్చి, అనంత ఆగు, ఎవరనుకున్నారు అది సాక్షాత్తు అమ్మవారు, రాత్రి వచ్చింది విహరించడానికి, వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇద్దరు కలిసి వచ్చారు అని చెప్పినప్పుడు, ఓహో అమ్మవారు రాత్రి ఆ ఇంట్లో ఉన్నారు అంటే నా బిడ్డ అయిపోయారు, మరి అమ్మవారిని తిరిగి తీసుకువెళ్ళాలంటే కన్యాశుల్కం చెల్లించి తీసుకుని వెళ్ళాలా అని చెప్పి అనంతాళ్వారు చెప్పారంట. ఈ రోజుటికి కూడా ఒకరోజు అమ్మవారిని అక్కడ ఉంచుకుంటే టీటీడీ వాళ్ళు వచ్చి కన్యాశుల్కం చెల్లించి అమ్మవారిని తిరిగి మళ్ళా తీసుకుని వెళ్తారు. అది గొప్ప ఉత్సవం జరుగుతుంది అక్కడ అనమాట. అంటే ఆ పవిత్ర భక్తి అన్నటువంటిది ఉంటే ఆ భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షింప చేస్తామన్నమాట. ఇక్కడ ఎవరైతే ఆత్మస్థితిలో పరమాత్మకు కైంకర్యమై ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాల జోలికి వెళ్ళడు. ఇంతకుముందు భరత భూమిలో శాంతియుతమైన వాతావరణం ఉండింది అంటే
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య స్థితిలో ఆ దివ్యానందాన్ని, ఆత్మస్థితిలో ఆ పరమాత్మ సేవను వాళ్ళు పొందుతూ వాళ్ళు ఆనందాన్ని పొందడం వల్ల ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల పట్ల ఆసక్తి లేని దానివల్ల శాంతియుతమైన వాతావరణం ఉండింది. ఊహించుకోండి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో ఆనందాన్ని అనుభవిస్తూ ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క సుఖాలను తుచ్చంగా భావించినప్పుడు ప్రస్తుత సమాజం కూడా శాంతియుతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనను నిర్లక్ష్యం చేసి సమాజాన్ని దుర్భరం చేయొద్దు. ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అవలంబించి సమాజాన్ని శాంతియుతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఆ భావన మనలో కలగాల అంటే, ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండాలా అంటే యుగధర్మమైనటువంటి నామ సంకీర్తనను చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवतातुलं समस्तसत्फलामृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं